మీ కంక్లూడింగ్ ఇవ్వండి. కుటుంబరావు గారు మంచి పాయింట్ తీసుకొచ్చారు. నిన్నటి దాకా పెట్టుబడుల వేట 4 రోజులు దావోస్ లో, ఇవాళ నుంచి ఢిల్లీలో బడ్జెట్ లో ఉన్న కేటాయింపుల వేట, కేంద్ర నిధుల వేట అన్నమాట. అంటే అసలు ఏ విధంగా రాష్ట్రానికి రాబట్టుకోవాలి, ఆదాయం ఎలా పెంచాలి, ఉపాధి ఎలా కల్పించాలి, త్రిముఖ వ్యూహంతో వెళ్ళారమ్మా. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు రెన్యూవబుల్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, ఈ మూడింటి మీద వెళ్ళారు. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలం, ఏది, ఇక్కడ కలిసిన పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో FBI అమెరికాలో మాత్రం రారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, అదానీని కలిశారు, FBI చార్జ్ షీట్ 1750 కోట్లు. లేకపోతే శరత్ చంద్రారెడ్డిని కలిశారు, అరవిందో, ఆ KV రావు, ఆ కాకినాడ పోర్ట్, బైజూస్ ఒక స్కామ్. అంటే అతని సెటిల్మెంట్లు, అతను వాటాల కోసం ఎలా చేశాడో అక్కడ కనపడుతుంది. చాలా కోల్పోయాం. 4 ఏళ్ళు ఎగ్గొట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయింది రాష్ట్రం. రైట్ హను గారు, మీది నేను కట్ చేశాను, జస్ట్ 5 seconds ప్లీజ్. అంటే మనకు అన్ని స్కోప్ ఉన్నాయి, సో గవర్నమెంట్ పాలసీ ప్రకారం. థ్యాంక్ యూ హను గారు, కుటుంబరావు గారు అండ్ డివి శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ABN. ఒక పూర్తి స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసింది. కంపెనీలు తీసుకురావడం మాట దేవుడెరుకు, ఉన్న వాళ్ళని తరిమేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సానుకూలతలేంటి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేంటి, ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్మించి చెప్పించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల విషయంలో ఏ స్థాయి అవకాశాలు ఉన్నాయి, సీ కోస్ట్ ఎంత పెద్దది ఉంది, ఇక్కడ లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉంది, మీరు వస్తే ఇక్కడ ఇచ్చే అవకాశాలు ఏంటి, ఏ రంగాల్లో ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, సో ఏపీ బ్రాండ్ ఎందుకు వచ్చిన గొడవని, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఈ అంశాలపై. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 1997లో కూడా అప్పుడు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఫ్యూచరిస్టిక్ అవకాశాలు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి అవకాశం IT, సెల్ ఫోన్స్, టెక్నాలజీ, ఈ విషయాలపై దృష్టి పెట్టారు. ఈసారి కూడా రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ క్లౌడ్, టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంటుంది. కాబట్టి ముందు చూపుతో 2047 ప్రణాళిక అంశాలన్నింటినీ కూడా ఆవిష్కరించి వాళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. అలాగే Day 3లో కూడా బిల్ గేట్స్తో హెల్త్ ఇన్నోవేషన్, యూనివర్సిటీ, అమరావతి వేదికగా, అలాగే ఏపీ వేదికగా ఏర్పాటు చేయాలన్న అంశాలని కూడా అవకాశాలున్నాయి అనే దృష్టితోటి ఒక బ్రాండ్ డెవలప్ చేయడానికి అన్నమాట ఈ ట్రిప్ ని ధ్యేయంగా పెట్టుకోవటం మనం చూసాం. సరే చేస్తారు, ప్రతిపక్షాలు క్రిటిసిజం చేస్తారు, ఏదో ఉట్టి చేతులతో వస్తున్నారు, ఏమి ఇది లేదు అట్లా అని చెప్పేసి. అసలు వాళ్ళకి రాయాలని రాయటం, మాట్లాడాలని మాట్లాడటం తప్పితే ఏమీ లేదనమాట. అసలు కామన్ సెన్సే లేదని చెప్పేసి అన్నాను. అసలు ఏ సబ్జెక్ట్స్ పైన అక్కడ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి మాట్లాడారు అనేది కూడా మనం చూస్తే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంత చర్చ అవుతుంది.